డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా అబ్కారీ శాఖ సిట్ అధికారులు నటి ముమైత్ ఖాన్ ను ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముమైత్ ను సిట్ మహిళా అధికారుల బృందం విచారించనుంది. డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్ సెల్ ఫోన్ లో ముమైత్ ఫోన్ నెంబర్ ఉండడంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలు సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను ఓ సాక్షిగా విచారించాలని భావించిన అధికారులు విచారణలో భాగంగా సినీ రంగానికి డ్రగ్స్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కెల్విన్ ముఠాతో ఎప్పుడు పరిచయం అయింది, అతడు డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేసేవాడు తదితర అంశాలపై ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేసు అందిస్తారు. కేసు చెప్పండి, ఇవాళ సెట్ ముందుకు ముమైత్ ఖాన్ హాజరవుతోంది కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అక్షయ్, డ్రగ్స్ వాడుతున్నటువంటి కేసులో సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్నటువంటి సినీ నటి ముమైత్ ఖాన్ కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలో ఉన్నటువంటి ఆబ్కారీ భవన్ లో ఉన్నటువంటి సిట్ ప్రత్యేక బృందం ఎదుట హాజరైంది. అయితే ముమైత్ ఖాన్ ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకుంది. ప్రస్తుతం నిన్న చార్మికి ఏదైతే ప్రత్యేకించి విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారో ముమైత్ ఖాన్ కూడా అలాగే ప్రత్యేకించి ఒక మహిళా విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గురు సిట్ అధికారులు, మహిళా సీనియర్ ఉన్నతాధికారులు ముగ్గురు ఉన్నటువంటి ఒక సిట్ బృందం ప్రస్తుతం ఆబ్కారీ భవన్ లో ముమైత్ ఖాన్ ని విచారిస్తుంది. అంటే ప్రధానంగా ఒకటే, ఈ డ్రగ్స్ సప్లై చేసినటువంటి వ్యక్తి ఎవరైతే కెల్విన్ అనే పర్సన్ ఉన్నారో ఆ కెల్విన్ కి ఎలా పరిచయం అయ్యారు, ముమైత్ ఖాన్ కి ఎలా పరిచయం అయ్యారు, డ్రగ్స్ ఎక్కడ సప్లై చేసేవారు, డ్రగ్స్ ఎన్నిసార్లు తీసుకునేవారు, ఎక్కడ తీసుకున్నారు, అంటే ఇంట్లో డ్రగ్స్ తీసుకునేవారా లేకపోతే ఏదైనా పబ్ లో ఈ డ్రగ్స్ తీసుకునేవారా, అది కెల్విన్ కి సంబంధించి చాలా సార్లు కూడా ముమైత్ ఖాన్ కెల్విన్ తో మాట్లాడినట్టు సిట్ అధికారుల దగ్గర కాల్ ఇస్తుంది. అదేవిధంగా వాట్సాప్ కి సంబంధించినటువంటి ఒక చాటింగ్ కూడా చాలా సందర్భాల్లో చాట్ చేసినటువంటి అదంతా కూడా సిట్ అధికారులు పూర్తిగా ఆ మ్యాటర్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ కాల్ లిస్ట్ ఆధారంగా ముమైత్ ఖాన్ ని విచారణ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా పూరికి సంబంధించినటువంటి పూరి జగన్నాథ్ బృందంలో ముమైత్ ఖాన్ ఎలా భాగమైంది, పూరి ఈ మొత్తం ఈ టీం అంతా ఒకేసారి కలిసేవారా లేదా, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా ముమైత్ ఖాన్ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అక్షయ. అలాగే నిన్న చార్మి విచారణ జరిగింది కదా, మరి చార్మి విచారణ బట్టి ఇంకెవరైనా పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా? అక్షయ్, అంటే ప్రస్తుతం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం 12 మంది సెలబ్రిటీస్ కి ఇవ్వడం జరిగింది. ఈ 12 మందిని విచారించిన తర్వాత ఈ 12 మంది చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఇంకెవరైనా అదనంగా ఇంకెవరైనా ఉన్నారా, సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా, దీనికి సంబంధించి కూడా మరో సెకండ్ లిస్ట్ కూడా రెడీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 12 మందిని విచారణ పూర్తయిన తర్వాతే మిగతా ఇంకా ఎవరున్నారు ఈ డ్రగ్స్ కేసులో అనేది కూడా ఆధారాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా ఒకటే, ఈ 12 విచారణకు వస్తున్నటువంటి ఎవరైతే ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ దగ్గర నుంచి తరుణ్ వీళ్ళంతా, నవదీప్ వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, తమకు డ్రగ్స్ వాడే అలవాటు లేదు అనేది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నప్పటికీ సిట్ అధికారుల దగ్గర డ్రగ్స్ వీళ్ళు వాడుతున్నట్టు, కెల్విన్ బృందంతో సెల్ఫీలు దిగినట్టు, ఫోటోలు దిగినట్టు, ఫోన్ లో మాట్లాడినట్టు, వాట్సాప్ తో చాట్ గంటల తరబడి చాట్ చేసినట్టు ఇవన్నీ పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఖచ్చితంగా పిలిపించుకుని విచారణ చేస్తున్నారు. దీని అంటే టోటల్ గా ఈ 12 మంది విచారణ చేసిన తర్వాత ఈ డ్రగ్స్ వాడుతున్నటువంటి కేసులో ఇది ఎవరైతే సిట్ అధికారులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు, అంటే కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే ఏదైనా చర్యలు తీసుకుంటారా, ఇవన్నీ ఆధారాలు బట్టి చూసిన తర్వాత ఫర్దర్ గా చర్యలు ఏం తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం. థ్యాంక్ యూ కేస్.